ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే పెసరట్ల కోసం కప్పు పెసలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోగా పెసరట్లో వేసుకోవడానికి ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలోకి కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకొని పోపు దినుసులను వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు, అల్లం ముక్కలు, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని వేగిన తర్వాత 3 కప్పుల నీళ్లు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నీళ్ళ మసలు కాగుతున్నప్పుడు కప్పు నూకను వేసుకుని 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఉప్మా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పెసలు కూడా ఇలా నానిపోయాయి. ఎక్కువ నానాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. వీటిని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇందులో చిన్న అల్లం ముక్క, కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని తగినన్ని నీళ్ళని వేసుకుని మెత్తగా రుబ్బుకుని గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా పెసరట్టు వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోస చుట్టూ ఆయిల్ వేసుకుని మధ్యలో వెన్నపూస వేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్మాని పెట్టుకుని దోస ఎర్రగా కాలిన తర్వాత తీసుకోవడమే.